ఆదికాండము 11వ అధ్యాయము. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా చీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితోనొకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చెయ్యకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడి వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. వారు ఆ పట్టణము కట్టుట మానిరి. దానికి బాబేలను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము నూరేళ్ల గలవాడై జలప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షాదును కనెను. షేము అర్పక్షాదును కన్న తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షాదు 35 ఏండ్లు బ్రతికి షెలాహును కనెను. అర్పక్షాదు షెలాహును కన్న తరువాత 400 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షెలాహు 35 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. షెలాహు ఏబేరును కన్న తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలేగును కనెను. ఏబేరు పెలేగును కన్న తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలేగు 30 ఏండ్లు బ్రతికి రాయును కనెను. పెలేగు రాయును కన్న తరువాత 290 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రేయు 30 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రేయు సెరూగుని కన్న తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కన్న తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కన్న తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశములందలి కల్దీల ఊరు అను పట్నములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొంది అబ్రామును నాహోరును వివాహము చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు శారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాను ఇస్కాను తండ్రి అయిన హారాను కుమార్తె. శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యను, తన కుమారుడి భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కానాను వెళ్ళుట కల్దీల ఊరను పట్నములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి పొందెను.